మూర్తుల క్వార్టర్స్ ఇట్లాంటివి పూర్తి చేస్తారు. తద్వారా సాటిస్ఫై అంటే మిగతా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి అబ్బా సూపర్ అమరావతి శబాష్ 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 నడుస్తుందని చెప్తారు. అట్లాగే క్వాంటమ్కి సంబంధించినటువంటిది వాల్యూ పెడతా ఉంటారు. అంటే అది ఒక ఆఫీసులో పెడతారు, బట్ దాని సిస్టమ్ అంతా సెట్ అయ్యి ఇదంతా ఎకో సిస్టమ్ రావడానికి కూడా కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి గ్రోత్ ఇంజను అక్కడికి విపరీతంగా ఇది కర్ణాటక, బెంగళూరు, తమిళనాడులో చెన్నై, తెలంగాణలో హైదరాబాద్ వాటిని దాటేసేటటువంటి నగరంగా ఇమీడియట్గా కనిపించదు. ఆ ఫోకస్ని చూపించలేము. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఏంటి, ఒక ఉండవల్లి, ఒక తాడేపల్లి, ఒక పెనుమాక ఇట్లా ఉన్నది. ఇది మంగళగిరి స్థాయి రావడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా మంగళగిరి స్థాయికి రావడానికి, మంగళగిరి నుంచి గుంటూరు స్థాయికి రావడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. గుంటూరు నుంచి విజయవాడ స్థాయి రావడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. విజయవాడ స్థాయి నుంచి విశాఖపట్నం స్థాయికి చేరడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. విశాఖపట్నం స్థాయి నుంచి హైదరాబాద్కి పోవాలంటే ఇంకో 10. ఇందులో ఇదే రూట్లో వెళ్తే కాబట్టి పబ్లిక్కి ఈ సాటిస్ఫాక్షన్ చూపించలేము మనం. ఎలా చూసుకున్నా 30-40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం అది. అంటే మన తరం అయిపోయింది. నా మనవాళ్ళ తరంలోను, నా మనవరాల తరంలోను ఏమన్నా అవకాశం అనేది చూడాలి. అట్లని నాశనం అయిపోదు, వెనక్కి తగ్గదు. ఎదుగుదల అనేటటువంటిది ఇది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనమాట అమరావతి. దీన్ని స్తంభిస్తుందేమో. దీన్ని ఏంటంటే ఒక రకంగా ఓవర్